ఈరోజు హదీసు వెలుగు పుస్తక పఠనం నుండి పరలోకాన్ని విశ్వసించడానికి సంబంధించిన కొన్ని హదీసులు విందాం. అబూ హురైరా రజియల్లా అన్హు ఉల్లేఖనం, ఒక రోజున దైవ సందేశహరులు సల్లల్లాహు అలైహి వసల్లం మా మధ్య ఓ ప్రసంగం చేశారు. అందులో దొంగతనం గురించి ఎంతో ప్రముఖంగా చర్చించారు. ఆ తరువాత ఇలా సెలవిచ్చారు, ప్రళయ దినాన మీలో ఏ ఒక్కరినైనా కలుసుకున్నప్పుడు అతని మెడపై ఓ ఒంటె ఉండటం, అది గట్టిగా రోదిస్తూ ఉండటం, ఆ వ్యక్తి ఓ దైవ ప్రవక్త, నాకు కాస్త సహాయం చెయ్యండి, ఈ పాపభారం నుంచి రక్షించండి అని వేడుకోవటం, అప్పుడు నేనెలాంటి సహాయాన్ని నీకు చెయ్యలేను, ప్రపంచంలో ఈ విషయాన్ని స్పష్టంగా నీకు తెలియజేశాను కదా అనడం, ఇలాంటి పరిస్థితిలో మీలో ఎవ్వరూ ఉండరాదని నేను కోరుకుంటున్నాను. మీలో ఏ ఒక్కరినైనా ప్రళయ దినాన కలుసుకున్నప్పుడు అతని మెడపై ఓ గుర్రం స్వారీ చేస్తూ సకిలిస్తూ ఉండగా ఆ వ్యక్తి, ఓ దైవ సందేశహరా, నా సహాయానికి రండి అని అర్థించటం, నేను ఏమీ చెయ్యలేను, ప్రపంచంలోనే అంతా స్పష్టపరిచాను అనడం, ఈ పరిస్థితిలో కూడా మీలో ఎవ్వరూ నాకు తటస్థపడరాదని కోరుకుంటున్నాను. నేను ప్రళయ రోజున మీలో ఏ ఒక్కరినైనా కలుసుకున్నప్పుడు వారి మెడపై ఓ మేక తిష్టవేసి ఎలుగెత్తి ఏడవటం, ఆ వ్యక్తి దైవ ప్రవక్త నాకు సహాయపడండి అని కోరటం, అప్పుడు ఏ సహాయము నేను నీకు చెయ్యలేను, ప్రపంచంలోనే అన్ని విషయాలు తెలిపాను అని చెప్పటం, ఇలాంటి స్థితిని మీలో ఎవ్వరూ ఎదుర్కోరాదని నేను అభిలషిస్తున్నాను. మీలో ఏ ఒక్కరిని ఇదిగో ఈ స్థితిలో కూడా కలుసుకోవటం నాకు ఇష్టం లేదు. అప్పుడు అతని మెడపై ఓ మనిషి కూర్చొని బిగ్గరగా గోల చేయటం, ఆ వ్యక్తి, ఓ ప్రవక్త నా సహాయానికి ముందుకు రండి అని వేడుకోవటం, నేను ఎలాంటి సహాయము చెయ్యలేను, ప్రపంచంలోనే అసలు విషయం అందజేశాను అని చెప్పటం జరుగుతుంది. ప్రళయ దినాన మీలో ఏ ఒక్కరినైనా కలుసుకున్నప్పుడు అతని మెడలో బట్ట పీలికలు గాలిలో ఎగురుతూ ఉండటం, అతడేమో దైవ ప్రవక్త నాకు సహాయం చెయ్యండి అని కోరడం, నేను ఏమీ చెయ్యలేను, ప్రపంచంలోనే విషయాన్నంతా విశదపరిచాను కదా అనడం, ఈ పరిస్థితిని ఎదుర్కోవటం కూడా నాకు ఇష్టం లేదు. మీలో ఎవరినైనా నేను ప్రళయ దినాన కలుసుకున్నప్పుడు అతని మెడపై వెండి బంగారాల భారం మోపబడడం, అతడు ఓ దైవ ప్రవక్త నా సహాయానికి రండి అని అర్థించటం, నేను నీ పాప భారాన్ని ఏమాత్రం తగ్గించలేను, ప్రపంచంలోనే అన్నీ తెలియజేశాను అని అనడం, ఈ స్థితిని చూడటం నేను ఇష్టపడటం లేదు. పశువులు రోధించటం, బట్టలు ఎగరటం అన్న ఉపమానానికి భావం ఏమంటే, ప్రళయ దినాన ఎవరైనా తమ ప్రపంచంలో చేసిన దొంగతనాలను ఆనాడు దాయాలని ప్రయత్నం చేసినా అవి దాగవు, తమ ఉనికిని ఎలుగెత్తి చాటుతాయి. ప్రతి పాపం రూపం ధరించి ఆ వ్యక్తి అపరాధాన్ని బహిర్గతం చేస్తుంది. కేవలం దొంగతనం విషయంలోనే ఇలా జరగదు. మనిషి చేసే ప్రతి అపరాధం, ప్రతి నేరం ఆ రోజు అతన్ని చుట్టుముట్టుతుంది. ఇలాంటి నికృష్టమైన పరిణామం నుండి దైవమే రక్షించాలి. ప్రతి వ్యక్తి తన అంతం జరిగి ఆచరణ ద్వారాలు మూసుకునే ముందు ఆ రాబోవు స్థితి నుండి రక్షించుకునేందుకు సన్నాహాలు చేసుకోవాలి. ఇక ఆరాధనలకు సంబంధించినటువంటి హదీసులు. నమాజు ప్రాముఖ్యం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి మీలో ఎవరి గడప ముందైనా ఒక కాలువ ప్రవహిస్తూ ఉండి అతడు అందులో ప్రతిదినం 5 మార్లు స్నానం చేస్తూ ఉంటే అతని దేహం పైన ఏమైనా మలినం ఉండగలదా చెప్పండి అని ప్రశ్నించారు. దానికి సహచరులు రజియల్లా అన్హు వీల్లేదు, మలినం ఉండడానికి ఏమాత్రం వీల్లేదు అని సమాధానం ఇచ్చారు. అప్పుడు ప్రవక్త మహనీయులు ఇలా బోధించారు, 5 వేళల నమాజ్ కూడా ఇంతే. అల్లాహ్ ఈ నమాజుల ద్వారా పాపాలను తుడిచివేస్తాడు. ఈ హదీసు ద్వారా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజులు పాపాల మన్నింపునకు మార్గం అవుతాయనే సత్యాన్ని వెల్లడించారు. ఈ విషయాన్ని సులభగ్రాహ్యమైన ఉపమానం ద్వారా బోధపరిచారు. 5 వేళలా నమాజ్ చేయటం మూలాన మనిషి మాటిమాటికి దైవాన్ని స్మరిస్తాడు. దాని ద్వారా అతనిలో దైవం పట్ల కృతజ్ఞతాభావం ఏర్పడుతుంది. పరిణామంగా అతడు తన మహోపకారి అయిన దైవానికి విధేయత చూపే మార్గాన పురోగమిస్తూనే పోతాడు. అవిధేయతా భావాలు అతని మస్తిష్కం నుండి సమసిపోతూ ఉంటాయి. అతడు ఏదైనా అపరాధం చేసినా అది తెలిసి చేసింది కాజాలదు. దాని స్ఫురణ అతనికి కలగానే అతడు తన స్వామి వైపునకు మరలుతాడు. ఆయన సన్నిధిలో పడి విలపిస్తాడు, క్షమాపణ కొరకు వేడుకుంటాడు.